ఎటువంటి ఫ్యాక్టర్స్ ఈ పక్షవాతం నుంచి రికవరీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. మామూలుగా తన పని తను చేసుకునే మనిషి సడన్గా మెదడులో రక్త ప్రసరణలో వచ్చే లోపం వల్ల చెయ్యి కాళ్ళు పొట్టు కోల్పోవటం, లేకపోతే మాట తత్తరపాటు రావటం, 1-2గా కనపడటం, నడుస్తుంటే తూలినట్టు ఉండే ఫీచర్స్ వస్తే దీన్నే మనం పక్షవాతం అని అంటాము. ఫస్ట్ ఫ్యాక్టర్ టైం టు ట్రీట్మెంట్. అంటే మన పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనం ఈ పక్షవాతాన్ని చాలా మటుకి తగ్గించవచ్చు. కొన్ని రకాలైన పక్షవాతంలో మనం మొదటి 6 గంటల్లో, కొంతమంది ఎక్స్టెండెడ్ విండో 14 అవర్స్లో మనం ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా పక్షవాతాన్ని కంప్లీట్గా తగ్గించవచ్చు. రెండోది, మెదడులో పక్షవాతం రక్తాస్రావం వల్ల జరిగిందా లేకపోతే మెదడులో క్లాట్ వల్ల జరిగిందా అనే దాన్ని బట్టి కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మూడోది, మెదడులో ఏ భాగంలో వచ్చిందనేది మనకు తెలుసు. కన్నుకు దెబ్బ తగిలింది, చేయికి దెబ్బ తగిలింది, ఎలాగైతే మనకి తేడా ఉంటుందో మెదడులో కొన్ని క్రిటికల్ భాగాల్లో కనుక పక్షవాతం వస్తే వాళ్ళ రికవరీ తక్కువగా ఉంటుంది. ఫైనల్లీ పోస్ట్ స్ట్రోక్ థెరపీ అంటే ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ కూడా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కొంతమంది పేషెంట్స్ ఇనీషియల్ ట్రీట్మెంట్లో నడవకపోయినా ప్రాపర్ థెరపీ, పోస్ట్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో పక్షవాతం నుంచి రికవరీ అనేది టైప్ స్పెసిఫిక్, దాంతోపాటు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం, టైంకి తీసుకున్నామా లేదా. సిమిలర్లీ పోస్ట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా చాలా కీలకం. వాళ్ళ రికవరీ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.